మనం ఎక్కడికొచ్చాం? కావ్య ఎక్కడా? చెప్తాను రా. అత్తయ్య, కావ్య ఎక్కడా? అరవకు. కావ్య విన్నదంటే మళ్ళీ ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతుంది. నువ్వు మాట్లాడకుండా రా. రా. కావ్య ఎక్కడుంది? అరవద్దంటున్నానా? రా. రామా, రామా. అత్తయ్య, ఈ బిల్డింగ్ చూస్తుంటే నాకెందుకో భయంగా ఉంది. కావ్య ఎక్కడే ఉందంట. కావ్య ఇక్కడే ఉంది, పద. ఈ బిల్డింగ్ లో తనకేం పని? ఊరికే రాసి పెట్టుకున్నారా? నన్నెందుకు తిడుతున్నా? నువ్వు మంచిదాను కాదు, పో. నన్ను అమ్మమ్మ దగ్గరికి తీసుకెళ్ళు. నేను రాను. సరే వెళ్ళు. అక్కడ కావ్య గన్ పట్టుకుని ఉంటుంది, షూట్ చేస్తుంది, అప్పుడు నీకు తెలుస్తుంది. వెళ్ళు. అయితే వద్దు, నేను నీతో పాటు వస్తాను. మరైతే సైలెంట్ గా రావాలి. ఏంటి? అత్తయ్య, కావ్య ఇక్కడే ఉంటుందంటావా? ఇక్కడే ఉంది. రా రా. అత్తయ్య, నువ్వు నన్ను మోసం చేస్తున్నావు. కావ్యను చంపడానికి నన్ను ఇక్కడికి తీసుకురాలేదు. కావ్య దగ్గర నన్ను అప్పగించడానికి తీసుకొచ్చావు కదా? అవునే, కావ్య దగ్గర నేను అప్పగించడానికి తీసుకురాలేదు. ఎవడో నిన్ను తీసుకొస్తే డబ్బులు ఇస్తానన్నాడు, అందుకే నేను తీసుకొచ్చాను. చాలా అంటే కావ్య ఇక్కడ లేదా? అయితే నాతో ఎందుకు అబద్ధం చెప్పావు? నన్ను మోసం చేసి తీసుకొచ్చావు. నేను రాను, వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తావు? నిన్ను పిచ్చి 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 వేషాలు, పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసావంటే చంపేస్తాను. నువ్వు ఆడినట్టలా ఆడటానికి నేనే మీ అమ్మమ్మని కాదు, నిర్మలని. ఎలాగో ఈ పిచ్చితోనే చస్తావే, అందుకని 4 డబ్బులు సంపాదిద్దామని నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. పిచ్చి ముదిరి ఎటో పారిపోయిందని అందరూ అనుకుంటాను. పాపం అని అందరూ వెతుకుతూ ఉంటారు. ఈ లోపు నేను ఎటన్నా హాయిగా వెళ్ళి సెటిల్ అయిపోతాను. ఎక్కడో పారిపోయిందని అందరూ అనుకుంటారు. ఈ లోపు వాడెవడో డబ్బులు ఇస్తే హాయిగా సెటిల్ అయిపోదామని చూస్తే నీ నోరు ఒక్క క్షణం కూడా మూతపడదా? ఈ పిచ్చిదాని దగ్గర నిజం చెప్తావేంటి? ఏంటి అలా చూస్తున్నావు? నీకు ఫోన్ చేసింది నేనే. ఎవరు నువ్వు? నీకు ఆనందరావుకి ఏమిటి విరోధం? అనవసర ప్రశ్నలు అడక్కు. నీ పని అయిపోయింది, నీకు రావాల్సింది తీసుకుని వెళ్ళిపో, అంతే. అలా అంటే ఎలా? నేనిప్పుడు ఒక్కదాన్నే వెళ్తే ఇదేదని అందరూ అడగరు? జవాబు చెప్పాల్సింది నేనే కదా. ఏదైనా ఐడియా ఇవ్వు నువ్వే. ఐడియాలన్నీ నేనే చెప్పేట్టయితే నీకు డబ్బు ఇవ్వడం ఎందుకు? ఏం చెప్పుకుంటావో నాకు అనవసరం. నువ్వు ఊహించని డబ్బు నీ చేతికొస్తుంది, తీసుకుని సంతోషంగా వెళ్ళిపో. సరే, మరి ఈ పిచ్చిదాన్ని ఏం చేస్తావు? నీకెందుకు అవన్నీ? వచ్చినంత వరకు లాభం అనుకుని వెళ్ళు. సైలెంట్ గా ఉండు. ఏదో ఇస్తాను ఇస్తాను అంటావు కానీ ఒక్క పైసా కూడా నా కళ్ళకి చూపించట్లేదు. నా డబ్బు తొందరపడకు. ఇక్కడ ఎదురు చూస్తూ నిలబడు, నువ్వు ఎదురు చూడనంత గొప్ప బహుమానం అందుతుంది. మన వల్ల కాదు ఈ పరుగులాట. వాడే పట్టుకొస్తాడులే, మనకి డబ్బు వస్తే చాలు. నిన్ను
ఏయ్!